జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మనకు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కు మధ్యన నెలకొన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మన భారతదేశం ఒక అతి గొప్ప ఆయుధాన్ని తయారు చేసింది చూడండి ఈ టైంలో అంటే అది మామూలు విషయం కాదు రాజును బట్టే ప్రజలు ఉంటారు అనేది మన తెలుగులో ఉన్నటువంటి సామెత అంటే యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి ఏదో ఒక సామెత ఉండదు కదా అది వాస్తవానికైతే అది నిజం కూడా రాజుగారి ప్రవర్తన బట్టే ఆ దేశ ప్రజల పనితీరు కూడా ఉంటది రాజు అడుగుజాడల్లోనే ప్రజలు కూడా పయనిస్తా ఉంటారు ఇప్పుడు అది మన మోడీ గారి విషయంలో రుజువైపోయింది సరే ఇంతకు విషయం ఏందనేది ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా 2014 ముందు అసలు మన దేశంలో ఎన్ని డిఫెన్స్ ల్యాబొరేటరీలు ఎన్ని నావల్ ల్యాబొరేటరీలు ఉన్నాయో మనకైతే తెలియదు అంతెందుకు మన డిఆర్డిఓ గురించే చాలా మందికి తెలియదు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా 2014 ముందు ప్రభుత్వ రక్షణ సంస్థల్లోని అధికారులు తమ కార్యాలయాలకు వచ్చి నిద్రపోతా ఉన్నారంట చేసేదానికి పనులే ఎవరు పనులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండారంటే ఉండారంతే ఆ రోజుల్లో అసలు అధికారులు ఆఫీసులకు రావడమే పెద్ద ఎక్కువ ఆఫీసులకు వచ్చేటటువంటి అధికారులు సంతకాలు చేసి కొంతమంది అయితే వెళ్ళిపోయేవాళ్ళంట లేదా ఆఫీసుల్లో నిద్రపోయేవాళ్ళంట ఇదంతా కూడా మన రక్షణ రంగ సంస్థల్లోని పరిస్థితి ఇక విదేశాల నుంచి ఈ టెక్నాలజీలను కొనుగోలు చేసి ఆ టెక్నాలజీను అమలు చేసే బాధ్యతలను కొత్తగా చేరినటువంటి ఈ జూనియర్ సైంటిస్టులకు అప్పగించి సీనియర్లు మాత్రం ఎంచక్కా బాగా రిలాక్స్ గా ఉండేవాళ్ళంట ఇక ఆ ప్రాజెక్టులను పట్టించుకునే దిక్కేలే అంటే అప్పట్లో మన రక్షణ రంగ సంస్థల పనితీరు అంత గొప్పగా ఉందన్నమాట అంత అధ్వానంగా అర్థమవుతుందా ఇక ఈ డిఫెన్స్ ల్యాబొరేటరీల పరిస్థితి అయితే అగమ్యగోచరమే అసలు ల్యాబొరేటరీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది ఉన్న ల్యాబొరేటరీలలో ఉండేటటువంటి ఈ ఎక్విప్మెంట్లు ఎప్పుడో 1960 కాలం నాటి కనీసం వాటిని ఆధునీకరించాల అంటే కనీసం అప్డేట్ చేయాల ఇక ఆ ల్యాబొరేటరీలలో రీసెర్చ్ చేసే సైంటిస్టులకు పెద్దగా స్కాలర్షిప్లు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అయితే 2014 తర్వాత ఈ పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి ఇప్పుడు దేశంలో 40 అధునాతనమైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేశారు ఇకపోతే ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దేశీయంగానే డిఫెన్స్ టెక్నాలజీలను రూపొందించడం ప్రారంభించారు ఈ క్రమంలోనే సరిగ్గా ఈ పాకిస్తాన్ తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలోనే మన శాస్త్రవేత్తలు అతి గొప్ప నావెల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు కొంచెం జాగ్రత్తగానండి ఆ ఆయుధం పేరు వచ్చేసి MIGM అంటే మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ అన్నమాట అంటే ఇవి అత్యంత అధునాతనమైనటువంటి మైన్ అన్నమాట ఈ మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ అనేది సముద్రాల్లో అమరుస్తారనమాట చట్టం కూడా చెప్తాను నేను మీకు అర్థమయ్యేటట్టు అంటే భూమి మీద మందు పాత్రలను ఈ భూమి లోపల గుంట తీసి ఎలా అయితే పెడతారో అలాగే సముద్రం లోపల అట్టడుగున ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ ను దాచి పెడతారనమాట ఇక ఏవైనా నౌకలు ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ మీదుగా ప్రయాణం చేస్తే చాలు ఇక వాటి పని అయితే ఖతం అయిపోయినట్టే యుద్ధ నౌకలతో సహా విమాన వాహక నౌకలు కూడా ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ దెబ్బకు భస్మీపట్నం కాక తప్పదు ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ ను మన డిఆర్డిఓ సంస్థ పూణేలోని హై ఎనర్జెటిక్ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంస్థ అదే విధంగా చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ అయితే రూపొందించినాయి ఇవి అత్యాధునికమైనటువంటి మైన్స్ అన్నమాట ఇవి సముద్రం లోపల ఉన్నట్టు కూడా ఎవరు గుర్తించలేరు కానీ ఏ నౌకైనా ఈ మైన్స్ మీదుగా వెళ్ళిందంటే మాత్రం ఇక అంతే సంగతులు ఇక ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ పరీక్షలను మొన్ననే డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది మన విశాఖపట్నంలోనే నిర్వహించినటువంటి 3 పరీక్షలు విజయవంతం అవడంతో ఇక ఇమిడియట్ గా ఈ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్ ను భారత నేవీలోకి ప్రవేశపెడతారు అది ఆ విషయమా అంటే ఇప్పుడు ఈ పాకిస్తాన్ సంబంధించినట్టు కావచ్చు చైనా సంబంధించినట్టు కావచ్చు వాళ్ళ సబ్మెరైన్స్ పాలిటట్ ఏమన్నా వచ్చాయి అనుకో కథ అంతేగా లేడమే మామూలుగా ఉండదు అట్లుంటది మ్యాటర్ మిత్రులారా ఈ న్యూస్ మీకు నచ్చుంటారని చెప్పేసి నేను భావిస్తున్నా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి నేను ఒక మాట అడుగుతున్నా మీరు ఎంతమంది షేర్ చేస్తారో మనం పెట్టే న్యూస్ నాకు డౌట్ గా ఉండదు ఎంతసేపటికి నేను చూస్తానే ఉండా యాడైనా కూడా నేను షేర్ చేసినట్టే కనిపిస్తున్నాయే గానీ ఎవరైనా మీరు షేర్ చేసినట్టు నాకు ఎక్కడా కూడా కనపడడం లేదు ప్లీజ్ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా మనం చెప్పే ప్రతి న్యూస్ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి న్యూస్ కాబట్టి మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నా ఫేస్బుక్ గ్రూపుల్లో ఉన్నా లేకపోతే మీకు తెలిసినటువంటి జాతీయవాద మిత్రులు కావచ్చు ఖచ్చితంగా మన న్యూస్ నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలా మన దేశంలో అసలు ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలా అదే విషయం అయితే ఓకేనా అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై హింద్